అయితే చాలామంది ప్రేక్షకులకు ఒక అపోహ ఉంది. అది అపోహ అని నాకు తెలుసు. సినిమా ఇండస్ట్రీలోనే చాలామందికి తెలుసు. బట్ బయట వాళ్ళ కోసం ఇంకొకసారి నేను అడుగుతాను సార్. త్రివిక్రమ్ గారికి మీకున్న బాండింగ్ అనేది చాలామంది చెప్తారు నాకు. అంటే ఒక గురు శిష్యుల కన్నా మించిన బాండింగు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ని మించిన బాండింగ్ అని నాకు చాలామంది చెప్పారు. ఈవెన్ అంటే నాకు చెప్పిన వాళ్ళు సార్, అంటే స్రవంతి రవికిషోర్ గారు కాంపౌండ్ అక్కడ చూసిన వాళ్ళు నాకు, నేను వాళ్ళ దగ్గరగా తిరిగిన మనిషిని కాబట్టి చెప్పారు. బట్ చాలామందికి మీరు వీడియో ఎలా అనుకుంటారు కదా సార్, అసలు అంటే అలాంటి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నవ్వుకుని ఊరుకుంటారా? అంతే, నవ్వుకుని మేము వీఆర్ బేసికలీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ మాకు చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే వి థింక్ అలైక్. ఒకే రకంగా ఆలోచిస్తారు, ఒకే రకంగా చూస్తారు. ఒకే రకంగా ఇది బాగుంది, ఈ నోస్ ఈ డైలాగ్ చేస్తే ఈయన రిజెక్ట్ చేస్తారని తెలుసు. అండ్ ఒక్కొక్కసారి చాలా అసలు మీరు సపోజ్ నువ్వే కావాలి సినిమా ఒక స్క్రిప్ట్ ఎంత ఉంటుందో ఒక 2 స్క్రిప్ట్లు అలాంటివి చేసి పక్కన పడేసి అందులో నుంచి క్రీమ్ తీసుకుని మాత్రమే సినిమా తీసు. సో యూ విల్ సీ, అంటే అది మలయాళం ఫిల్మ్. అవును సార్. దాన్ని తీసుకుని మన నేటివిటీకి మార్చి చేసినప్పుడు ఎన్నో డైలాగులు, ఎన్నో సీన్లు ఎడిట్ చేసుకుని ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్. నేను అదే మొన్న కూడా చెప్పాను, నేను కథకు కాపలా కాస్తాను, సీన్స్ కథ నుంచి బయటికి వెళ్ళిపోకుండా. యూ కెనాట్ డిబేట్. ఒక రాంగ్ ఎక్స్ప్రెషన్, ఒక రాంగ్ డైలాగ్ విల్ స్పాయిల్ ది మూడ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆఫ్ ది ఆడియన్స్ ఆల్సో. అందుకని వాళ్ళు అలాగే బిహేవ్ చేయాలి. రామోజీరావు గారి గురించి ఇందా చెప్తూ గొప్ప విషయం, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవెందుకు పాట అన్నయ్య రాశారు శాస్త్రి గారు. అది రామోజీరావు గారికి ఒక కాపీ తీసుకెళ్ళి మధ్యలో ఒక ఆయన చెప్పారు, ఒకసారి ఆయనకి పాట చూపించండి. ఆయన అడిగారు నన్ను, డైరెక్టర్ గారు అని అంటాడు. భాస్కర్ అని పిలవరు. డైరెక్టర్ గారు, అబ్బాయి చిన్న కుర్రోడు, ఆ అమ్మాయి చిన్నపిల్ల. ఇక్కడ రాసిన లైన్ ఏంటి? గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలత, అవును, నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా. వాళ్ళకి ఆయన సెల్యూట్ చేశాను. ఆ పాట వాళ్ళు పాడరు సార్, నేను పాడతాను. ఇట్స్ బ్యాక్గ్రౌండ్. అవును. సో అందుకని వాళ్ళ లిప్ ఉండదు, వాళ్ళ పరిస్థితిని డైరెక్టర్ చెప్తున్నాను. ఆ పాట నేనే తీశాను సార్. దానికి కొరియోగ్రఫీ ఆ సీన్స్ అవన్నీ అట్లా. నా ప్రతి సినిమాలో బ్యాక్గ్రౌండ్ సాంగ్ నేనే చేస్తాను. మల్లీశ్వర్లో కూడా అంతే. నైస్ సార్. సో అట్లా ప్రతి దాంట్లో ఒక అంటే ఫీలింగ్ ఉన్న చోట బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటే అది నేనే చేస్తాను, షూట్ చేస్తాను.